ఇక ఏపీలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన. ఇది లేటెస్ట్ న్యూస్. దీనికి ముందు అమరావతికి ఆర్థిక సాయం, పోలవరం నిర్మాణానికి నిధుల విడుదల, ఇలా 3 నెలల్లోనే అనేక నిధులు ప్రాజెక్టులు వచ్చేశాయి. ప్రస్తుతం కేంద్రం తీరు చూస్తుంటే ఏపీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే గత 10 ఏళ్లలో ఏపీని కేంద్రం ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడెందుకు ఇంత ప్రేమను కురిపిస్తోంది? ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రగా మారి 10 ఏళ్లు దాటింది. ఈ టైంలో 2 పార్టీలు ఏపీని రూల్ చేశాయి. ఫస్ట్ టీడీపీ, అప్పుడు ఎన్డీఏలో భాగంగా ఉంది టీడీపీ. అప్పుడు కూడా ఉన్నాయి స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్, పోలవరం డిమాండ్స్. కానీ ఒక్క విషయంలో కూడా అడుగు ముందుకు పడలేదు. నెక్స్ట్ టీడీపీ ఓడింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏలో ఉన్న పార్టీ డిమాండ్ చేస్తేనే పట్టించుకోలేదు. ఇక లేని పార్టీ అయిన వైసీపీ డిమాండ్ చేస్తే అడుగు ముందుకు పడుతుందా? వైసీపీ నేతలు కూడా గట్టిగానే కృషి చేసినా వారి విజ్ఞప్తులన్నీ అరణ్య రోదనలే అయ్యాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎంతలా అంటే ఏపీ నుంచి ఎవరైనా వెళితే చాలు రెడ్ కార్పెట్ పరిచేస్తోంది. అడిగింది అడిగినట్లు కాకపోయినా నో అని మాత్రం చెప్పడం లేదు. నిజానికి ఈ సిట్యువేషన్ను మార్చింది రీసెంట్గా జరిగిన సార్వత్రిక ఎన్నికలని చెప్పాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్కు దూరంగా ఆగిపోయింది. టీడీపీ గెలుచుకున్న ఎంపీ సీట్లు 16. ఇదే ఇప్పుడు చంద్రబాబును కింగ్ మేకర్గా మార్చేసింది. టీడీపీ ఎన్డీఏలో భాగమైంది. కేంద్ర ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తోంది. ఎంత కీ రోల్ అంటే 2014 కంటే చాలా యాక్టివ్ రోల్. రిక్వెస్ట్ చేసే సిట్యువేషన్ నుంచి డిమాండ్ చేసే రోల్కి ఎదిగిపోయింది టీడీపీ. అదే ఇప్పుడు ఏపీకి వరంగా మారిందని చెప్పాలి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోడీతో మొదలు పెడితే అనేక మంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఫండ్స్ ఇవ్వడం, పోలవరం తొలి దశ పూర్తి చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. 30,436 కోట్ల కొత్త డిపిఆర్ ఆమోదానికి కేంద్రం ఓకే చెప్పింది. ఈ ఆమోదంతో గతంలో అంచనా వేసిన దానికంటే 12,157 కోట్ల నిధులు అదనంగా రానున్నాయి. ఇందులో 2,800 కోట్లను విడుదల కూడా చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్లు, వచ్చే ఏడాది మరో 6,157 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పేసింది. నెక్స్ట్ రైల్వే జోన్. దీనికోసమైతే గతంలో కేంద్రానికి వినతుల వెల్లువ కొనసాగింది. కానీ ఇప్పుడు డిమాండ్ చేసే టైం కదా, దెబ్బకు దిగొచ్చింది కేంద్రం. రైల్వే జోన్ హామీ నెరవేరబోతోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం ఉంటుందని పార్టీ ఎంపీలతో చెప్పారు చంద్రబాబు. అంతేకాదు, ఏపీలో ఏకంగా 73,743 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది ఇండియన్ రైల్వేస్. హైదరాబాద్ ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు స్పెషల్ నోడ్ల సాయం, కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ల డెవలప్మెంట్కు స్పెషల్ గ్రాంట్లు కూడా ఓకే చెప్పింది కేంద్రం. ఇవన్నీ కూడా ఏపీ అడగడం, కేంద్రం ఓకే చెప్పడం చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. అపాయింట్మెంట్స్ చకచక ఫిక్స్ అయిపోతున్నాయి. ఫైల్స్ పెండింగ్లో ఉండడం లేదు. నిధులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఇలా ఇష్యూ ఏదైనా ఏపీకి ప్రాధాన్యం దొరుకుతూనే ఉంది. దీనికి తోడు చంద్రబాబు కూడా ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వరుసగా కేంద్రంతో భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సినవేంటో క్లియర్గా చెప్తున్నారు. కేంద్రంలో టీడీపీ పరపతి ఎలా ఉందో చెప్పడానికి పెద్ద ఎగ్జాంపుల్ అమరావతికి ఓఆర్ఆర్ నిర్మాణానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇప్పటికే 15,000 కోట్ల నిధుల సేకరణకు సహకరించడంతో పాటు ఇది అదనం. మోడీ సర్కార్ 3.0 అధికారంలోకి వచ్చి జస్ట్ 3 నెలలు మాత్రమే అయింది. ఇంకా ముందు చాలా టైం ఉంది. ఈ టైంలో ఏపీ మరింత లబ్ధి పొందే అవకాశం ఉంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం తెలంగాణ సీట్ మరోలా ఉంది. మరోలా అనే కంటే కంప్లీట్ ఆపోజిట్లో ఉందనే చెప్పాలేమో. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. భరోసా తప్ప నిధుల జాడలేదు. ప్రాజెక్టులు కూడా అదనంగా వచ్చిన పరిస్థితి లేదు. ఎన్డీఏలో ఉన్న రాష్ట్రానికి ఒకలా, లేని రాష్ట్రానికి మరోలా ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. తెలంగాణ ఇండియాలో భాగం కాదా, లేక ఎన్డీఏలో లేకపోతే ఆ రాష్ట్రాన్ని పట్టించుకోరా అనేదే ఇప్పుడు ప్రశ్న. నిజానికి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేసినప్పటి నుంచే ఈ ప్రశ్న మొదలైంది. ఇప్పుడు కేంద్రం చర్యలు చూస్తుంటే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.